నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి వాక్యం మొదటి దినాన దైవజనుడు అనేటువంటి మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని లక్షలాది మంది ప్రజలకు ప్రభు కార్యం చేసి ఆయన ఉపవాసంతో నిలబెట్టి ఆయన నాయకుడిగా నిలిస్తే దైవజనులు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తారో, ఎవరికైతే ఉపవాసం ఉంటారో, ఎవరి కొరకైతే నిత్యము కన్నీరు కావస్తున్నాడో, ఏ ప్రజలకైతే దైవజనుడు ఇలా ఉండాలి అలా ఉండాలని ఆత్మలు చెప్పి మరలా ప్రభు సన్నిధి ప్రార్థించుకోవడానికి వెళ్ళాడో, ఆయన వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు దైవజనుడికి లోబడక దైవజనుడి మాట వినకుండా దైవజనుడికి వేరైపోయి వారు సొంత జీవితాన్ని తీసుకొచ్చుకుని వారి ఇష్టాన్ని ఎప్పుడైతే అనుభవించడానికి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశారో దైవజనుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు? మనుషులు ఏమన్నారు? ఏం చేశారు? దైవజనుడు ఏం చేశారు? మనుషులను ఏమనలేదండి. ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ లేఖనాలని ఆ గ్రంథాలను పక్కన పెట్టాడు. ముందు చదివాడు. ఆ లేఖనాలను ఆ గ్రంథాలను పక్కన పెట్టడం వలన ఏం జరిగిందంటే ఆత్మీయంగా వారందరూ నశించుతుంది, శాపగ్రస్తులు అయిపోయారన్న సంగతి జ్ఞాపకం చేసినటువంటి గురించి. రెండవదిగా మందిరం యొక్క క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ మందిరంలో మనం ఉండటం అలవాటు చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి గురించి ఒక మాట రాసింది. ఏమనుకుంటుందంటే, ఆయన వాడుకు చొప్పున యెరూషలేముకు వెళ్ళి ప్రార్థించుకుంటూ ఉండెను అని రాశారు. యేసు ప్రభువారు వాడుకు చొప్పున అంటే అలవాటుగా మందిరానికి వెళ్ళడం అంటే ఆయనకు అలవాటు. ఆయన జీవితంలో గొప్ప సంగతి ఏంటంటే మందిరంలో ఉండడం, మందిరానికి లోపడడం, మందిరంలో మోకరించడం, మందిరంలో దేవుని సేవను కొనసాగటం, కొనియాడటం అనేది ఆయన జీవితానికి భాగ్యం అంటారు. దేవుడికి మహిమ కలుగుతుంది. యేసయ్యే మందిరానికి క్రమం ప్రకారం వెళ్ళింది. మందిరంలో ఏముంటుంది అన్నాడు? మనం పోయిన వారు చదువుతున్నాం. మందిరంలో ఏముంటుంది? వచ్చిన ఒకసారి తీయండి. మందిరంలో ఏముంటుంది? వచ్చిన ఒకసారి తీయండి. నిర్గమకాండ 23వ అధ్యాయం 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. అయితే జాగ్రత్తగా విని చెప్పినది యావత్తు చేసిన నీ శత్రువులు విరోధులకు అంటే ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ శత్రువులకు ఆయన శత్రువులు ఉంటాడు, నీ విరోధులకు ఆయన విరోధుడు. మాట వినాలి. మాట ఎక్కడ వినాలి? 31వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినములను బాగా ఆలకించింది ఈ మాట. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు, యెహోవా నేనే అని తెలుసుకొనవలెను. అది మీకు తరతరములకు నాకును మీకును మధ్య, నాకును నీకు మధ్య గుర్తుగా దేవుడు గుర్తు పెట్టాడు. ఏంటా గుర్తు? విశ్రాంతి దినమున దేవుని మాట ఆచరించడానికి ఆయన మందిరానికి రావాలి. అది గుర్తు. దేవునికి నీకు
విశ్రాంతి దినాన్ని మందిరంలో గడపటం, అర్థమవుతుందండి? సభలో గడపటం కాదు, సభలే మందిరాలకి సభలో దేవుని వాక్యం వినబడుతుంది, అది మనం మార్చుతాం. మందిరంలో ఏమవుతుంది? దేవుని మాటలు మీకు నేర్పించేది ఉంటుంది. ఇంకొక మాట, గొప్ప మాట ఏంటంటే, పాతాళలోక ద్వారములు తెరవడానికి మందిరానికి మాత్రమే అధికారం ఇవ్వబడింది. పరలోక ద్వారాలు తెరవడానికి మందిరానికి మాత్రమే. నువ్వు కుటుంబ ప్రార్థనలో పాల్గొనవచ్చు, నీవు నలుగురు కూడుకున్న దగ్గర ప్రార్థనలో పాల్గొనవచ్చు, నీవు అనేక ప్రాంతాల్లో సభల్లో పాల్గొనవచ్చు, నువ్వు అనేక మార్గం నాలాంటి వాడు నువ్వు కలిసి అక్కడ మీటింగ్లకు రావచ్చు, వీధుల్లో సువార్తకు రావచ్చు, అన్ని చేయవచ్చు. కానీ పాతాళంలో ద్వారాలు, పర్లోక ద్వారాలు తెరవడానికి ఎవరికి అధికారం ఉంది? ఎవరికి చెప్పాలి గట్టిగా? మందిరానికి విశేషమైన అధికారాలు ఉన్నాయి. మందిరమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. మందిరంలోనే నీవు దీవెన పొందుతావు. మందిరానికి నీకు దేవునికి మధ్య నిబంధన గుర్తుగా దేవుడు పెట్టినట్టు మందిరమే తప్ప కుటుంబ ప్రార్థన కాదు, ఇంకోటి ఏది కాదు. దేవుడు నిన్ను ఎక్కడ గుర్తిస్తాడయ్యా అంటే, నువ్వు గుర్తించబడే స్థలం ఏంటి? చదవండి. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను, నిశ్చయముగా అది నీకు బాగా ఆచరించండి. విశ్రాంతి దినమును నువ్వు ఆచరిస్తే అది నువ్వు అక్కడ పరిశుద్ధపరచబడతావు. అంటే ఆదివారం రోజున దేవుని సన్నిధిలో ఉంటే నీవు మందిరం అంటే పరిశుద్ధపరచబడతావు. నీ ఇంట్లో పరిశుద్ధపరచబడతావా? ఇల్లు పవిత్రంగా ఉంటుందా? వీధులు పవిత్రంగా ఉంచుతాయా మనల్ని? ఎక్కడ పవిత్రంగా ఉంటావు? ఇది యెహోవా మందిరం, సకల జనులకి ప్రార్థన. యెహోవా మందిరంలో మరి మువ్వవేయుడు. నేను మా మందిరంలో సింహాసనాసీనుడై ఉన్నాను. ఈ మందిరం నిన్ను పరిశుద్ధపరచు, ఈ మందిరం నిన్ను బలపరచు. దేవుని మందిరము నీకు దేవునికి నిబంధన గుర్తుగా ఉంచబడుతుంది. కాబట్టి ఈ మందిరానికి నీవు కొనసాగాలి. చదవండి. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. అర్థమైందండి? నువ్వు ప్రజల్లో నుంచి కొట్టివేయబడితే మందిరాన్ని అపవిత్రపరిచినప్పుడు, మందిరం యొక్క ఆరాధన అపవిత్రపరిచినప్పుడు, మందిరంలో దేవుని స్తుతించడం ఆపివేసినప్పుడు, చర్చిలోనూ దేవుని మహిమపరచడం ఆపివేసినప్పుడు, చర్చిలోని ఆత్మీయ జీవితాన్ని సంచేసుకోవడం ఆపివేసినప్పుడు నీవు కొట్టివేయబడతావు. ఎక్కడ కొట్టివేయబడతావు? నీ జనుల్లో నుంచి కొట్టివేయబడతావు. ఎవరి జనులు అంటే దేవుని ఆత్మ చేత ముద్రించబడిన, దేవుని నిబంధనగా గుర్తించబడ్డటువంటి ఆత్మీయులందరి వాటిలో నీవు కొట్టివేయబడతావు. సో కొట్టివేయబడి ఆశీర్వాదం గట్టిగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. మీరు గట్టిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడాలి. చదువుకొని కొనుక్కున్నారు అనుకోండి, ధ్యానం చేసి గట్టి మాట్లాడాలా? ఎక్కడ జీవించబడతావు? పద్ధతి రావాలి మన ఇంట్లో. చెప్పాలి గట్టిగా. నీకు దేవునికి మధ్య నిబంధన ఏంటి? విశ్రాంతి దినము మందిరంలో ఉండటమే నిబంధన, గుర్తుంది. నువ్వు ఎక్కడ గుర్తించబడవు, మందిరంలో గుర్తించబడతావు. మందిరంలో కొద్ది మందితో దేవుడు ముఖాముఖి చూస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మందిరం యొక్క సమృద్ధి కానీ, మందిరం యొక్క క్రమం కానీ, మందిరంలో నీ పాత్ర కానీ తగ్గిపోయింది అనుకోండి, నీ జీవితంలో మీరు తగ్గిపోతారు. అలాగని తిండి పెట్టడా, బట్టలు వేయడా, బయట అందరూ బయట అందరూ బట్టలు కట్టుకుంటారు,
వాడు తృప్తి లేకుండా జీవిస్తాడు. ఉంటా వాళ్ళగా క్రైస్తవుడు అపారమైనటువంటి విశ్వాసం ఏంటంటే నెమ్మది కలిగి జీవిస్తాడు. ఏ పరిస్థితుల్లో వచ్చినా నిరీక్షణ కలిగి ఉంటాడు క్రైస్తవుడు. పిల్లల నిరీక్షణ జీవితం మనకు కావాలి. అందుకే యోహాను బాప్తిజం ఆనాడు ప్రజలకు కొన్ని మాటలు హెచ్చరిస్తారు. యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు చదువుకుంటున్నాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన అనుసరణ చేయడని అరణ్యంలో కేకలు వేయునొక శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. యోహాను వంటముల వస్త్రములను మల చుట్టూ తోలు కట్టియు ధరించుకున్నవాడు, మిడతలను ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యార్దాను నది తీరున వారందరూ అది ఎదురు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యార్దాను అతనితో బాప్తిసం పొందుచూ ఉండిరి. అతడు పరిశీలలోను సద్దూకయ్యులలోను అనేక బాప్తిసం పొందుచు వచ్చుట చూచి సర్వసంతానమా ఏమంటాడు? రాబో బ్రతును తప్పించుకునేటప్పుడు ఆమేన్ హల్లెలూయా. సర్వసంతానమా రాబో బ్రతును తప్పించుటకు నీకు చెప్పినాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించింది. ఇది ముఖ్యమైన విషయం. అంశం ఏంటంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. ఇక్కడ 2 రకాల ప్రజలు బాప్తిజం తీసుకుంటున్నారు. బాప్తిజం ఎవరెవరు తీసుకున్నారు చూడండి. బాప్తిజం తీసుకున్నారు ఎవరు? తన పాపములు ఒప్పుకొనుచు 5వ వచనం ఆ సమయమున నదీ ప్రాంతములో యెరూషలేము వారందరూ యూదా వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ బాప్తిజం పొందారు. ఆగండి, ఇక్కడ వీళ్ళందరూ ఏమి ఈ యెరూషలేము ప్రాంతంలో యూదా ప్రాంతంలో నదీ తీరంలో వాళ్ళందరూ వచ్చి పాపములను ఒప్పుకొని మారు మనసు పొందుకొని బాప్తిజం తీసుకున్నారు. పాపములు ఒప్పుకోకుండా మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళెవరు? చదవండి. ఎవరెవరు బాప్తిజం తీసుకున్నారు అది చెప్పండి. పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిజం పొందారు. అందుకని మనం ఏమంటాడు? చెప్పండి. మన చర్చలు కూడా సత్సంతానం అవుతుంది. మనం కూడా సత్సంతానం ఉన్నాం చాలా మంది. వీళ్ళెవరు? అందరూ చర్చలో కూర్చున్నాం, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి, అందరూ ప్రార్థన చేస్తున్నాం, అందరూ ఆరాధన చేస్తున్నాం. కానీ ఒక గుంపులోనే ఉన్నది పాపములను ఒప్పుకునేది, ఒక గుంపులో మారు మనసు జరుగుతున్నాం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్నాడు. అందరూ దేవుడు మెచ్చుకుంటాడా? ఏమంటున్నాడు? అది మారు మనసు లేని బాప్తిజం, పశ్చాత్తాపం లేని బాప్తిజం, దైవిక భయం లేని బాప్తిజం, గుణగణాల్లో మార్పు లేని బాప్తిజం, ఏ మాత్రం
అదే గుణం ఉంటుంది. బాప్తిజం తీసుకోక మనకు అదే మూర్ఖత్వం ఉంటుంది, బాప్తిజం తీసుకున్న తర్వాత అదే మూర్ఖత్వం. బాప్తిజం తీసుకున్న అదే మండితనం ఉంటుంది, తీసుకోక ముందు అదే ఉంటుంది. బాప్తిజం తీసుకోక మనకు అదే చెడ్డ గుణాలు ఉంటాయి, అదే చెడ్డ తలంపులు ఉంటాయి, అదే చెడు ఆలోచన ఉంటాయి. కానీ అవి బయటికి కానీ వైట్ షర్ట్ వేసుకున్నాం కదా, కప్పేస్తాం అన్నమాట. వైట్ షర్ట్ వేసుకున్నాం కదా, కప్పేస్తాం. బయటికి ఎట్లా కనపడతాం? వైట్ షర్ట్ వేసుకోవడం అందరూ పరిశుద్ధులుగా కనపడతాం, నీతిమంతులుగా కనపడతాం. కానీ లోపల ఏమవుతుంది? సత్తుకైన పరిస్థితి. ఏం లేదు వాళ్ళ దగ్గర, బాబు లేదు, మనసులో మార్పు లేదు. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా మీరు ఈ పని చేయాలంటే సరే అంత వస్తాం అంటారు, మళ్ళీ అదే పని. ఇప్పుడు ఏ టైపు వైట్ షర్ట్ వేసుకుని ఉంటాయి కదా, పైకి వైట్ షర్ట్లే ఉంటాయి, లోపల ప్రవర్తనలో మార్పు, ఆలోచనలో మార్పు, తలంపులో మార్పు. ఏమో వీళ్ళు ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు ఇందులో సప్త సంతానం ఎవరో మిమ్మల్ని మీరే హెచ్చరిక చేసుకోవాలి. దేవుని దేవుడు మీరే హెచ్చరిక చేసుకోవాలి. ఏమంటాడంటే మీరు మారు మనసు తగిన ఫలము ఫలించండి. ఇప్పుడు ఈ సప్త సంతానం ఫలిస్తుందా? నాకు వచ్చిన అర్థమైందా? సప్త సంతానం ఫలిస్తుందా? ఎందుకు ఫలించదు? గుణం మారలా, బుద్ధి మారలా, ఆలోచన మారలా, మాట తీరు మారలా, అదే కోపం, అదే దేశం, అదే బాధ, అదే అసూయ, అదే విధమైనటువంటి గుణగణాలు అట్లనే ఉంటాయి. అదే మొండితనం, అదే మూర్ఖతనం అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు వచ్చిందండి యూదులు పరిచయులు వారు బాగుపడుకొని వాళ్ళ గుణాలు మార్చుకొని వాళ్ళ తలపులు మార్చుకొని వాళ్ళ ఆలోచనలు మార్చుకొని సాత్వికులుగా దీనమనస్సు గలవారుగా దేవుడు ప్రేమించే వారుగా దేవుడికి సమర్పించుకునే గుణం కలిగి వారు వచ్చారు. కాబట్టి వారు ఖచ్చితమైన ఫలాన్ని చూస్తారు. నువ్వు 2 ఏళ్ళ నుంచి మందిరాలకు వెళ్ళి 2 ఏళ్ళ నుంచి ప్రార్థన, నీ లోపల వ్యక్తిత్వ లోపం లేకపోతే, వ్యక్తిగతమైనటువంటి పరివర్తన లేకపోతే నీ జీవితం ఎన్నటికీ ఫలించదు. చాలా జరిగే సంఘటన జీవితంలో మన మందిరంలో జరిగింది. పేర్లు చెప్పాలి కానీ కొన్ని ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 9 years క్రితం, 10 ఏళ్ల క్రితం, ఒక 8 ఏళ్ల క్రితం గట్టిగా అమ్మాయి 7 నెలల గర్భంతో 7 నెలల గర్భంతో డాక్టర్ చెప్పారు లోపల బిడ్డ చచ్చిపోతుందన్న. డెలివరీకి పోతే నువ్వు చచ్చిపోతాను. వాళ్ళు నాకు తెలియదు. బంజరాయిల్స్ రైన్బో హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అన్న రాత్రి 12 గంటల సమయం, పైకి వెళ్ళాలన్నమాట. ఏం లేదన్న, మా అమ్మాయి డెలివరీ ఉంటుంది, డాక్టర్ చచ్చిపోతుందని, లోపల బేబీ కూడా చచ్చిపోతుందంటున్నారంటే సరే అమ్మాయికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ప్రభు చెప్పాడు, ఇప్పుడు నువ్వు డెలివరీ అయ్యావు, 3 రోజులతో నీ బిడ్డ అని చెప్పి ప్రార్థన చేసాను. అయినా డాక్టర్ కాన్ఫిడెన్స్ చచ్చిపోతానే ఆ బిడ్డ పుట్టిన బిడ్డ మౌపిల్లలు పుట్టిండు, చచ్చిపోతారు 2 రోజులు చెప్పారు, 3 రోజులు చెప్పారు, వాడు చచ్చిపోతాడు. కానీ పాలు తాగాలి అన్న, పాలు తాగలేదన్నా. నీ పాలు ఎప్పుడైతే వాడు తాగుతాడో మరణ శాసనం రద్దు చేయబడి చెప్పాడు. క్రైస్తవులో హల్లెలూయా. అమ్మాయికి పాలు కూడా పడలేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రవాహాన్ని తన శరీరంలోకి ఆ పాల తిత్తిని పాల సంచిని అమ్మాయి శరీరంలో పడుతున్నట్టు చూపించాడు. ప్రార్థన చేసాము. వెంటనే ఇప్పుడు నీకు పాలు పడితే చూసుకోమా, నీ బిడ్డకు పెట్టుకోగానే పాలు తాగానే 1 గంట 2 గంటలో డాక్టర్ చెప్పింది నీ బిడ్డకి ప్రమాదం లేదు. చెప్పడం వాళ్ళు గోదావరిలో ఉంటారు. బిడ్డ 3 సంవత్సరాలకి అలా మా ఇంటికి రండి, ఫస్ట్ బర్త్డే అంటే
నేను మీ ప్రార్థన వాడు అప్పటికి నాకు తెలియదు. రామా అంటే పోయినాను. వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇల్లంతా కలవరం ఉంది, ఇల్లంతా గందరగోళం ఉంది, ఇల్లు బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, మీరు ఇక్కడ నుంచి మారండి, ఉద్యోగాలు ఏమీ లేదు, వాళ్ళ పరిస్థితి చాలా రెడీ బయటకు వెళ్తున్నాను. అక్కడ నుంచి తీసుకొచ్చి నేనే స్వయంగా నాకు తెలిసిన వాళ్ళని ఇచ్చి బాబాకు పోయి ఇప్పించింది. అది ఇచ్చిన తర్వాత నెలకు ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. తర్వాత వాడు కొంచెం నమ్మకంగా నా దగ్గరికి రావడం ఆరంభించారు. నేను వాడు బాగా ప్రేమించడం ఆరంభించాను. నేను కొంచెం నమ్మితే చాలని వాడు నమ్మకానికంటే నా నమ్మకం వాడు మీద 100 రెట్లు ఎక్కువ. కాకపోతే కాళ్ళతో తగ్గిపోతాను. నేను బాధపడితే వాళ్ళకి క్షేమాన్ని దేవుడికి అర్థం కాదు. వాడు నా దగ్గరికి రావడం, నాకు 1 సంవత్సర కాలం పాటు ప్రేరణ గడపడం అలవాటు చేస్తున్నారు. క్రమక్రమంగా నా ప్రక్కన కూర్చొని భోజనం చేసే స్థాయికి వాళ్ళు తెచ్చుకున్నాను. నా పిల్లలు ఎందుకు కూడా నాలాంటివ్వండి ఆల్మోస్ట్ అందరూ దాకా ఫోన్ చేసిన వాళ్ళు అయిపోయింది. ఒకరోజు ప్రభువు చెప్పాడు, వీళ్ళిద్దరు నేను ఆశీర్వదిస్తున్నాను. గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఆస్టిని బజార్ అనే కంపెనీలో అమ్మాయికి హెచ్ఆర్ మేనేజర్ జాబ్ ఇచ్చాడు. 35,000 జీతం. అదే కంపెనీలో సేల్స్ మేనేజర్గా భర్తకి జాబ్ ఇచ్చాడు. 30,000 జీతం. మొత్తం ఎంత? 68,000 జీతం. దేవుడికి స్తోత్రం. దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, గొప్పగా దీవించబడ్డారు. 68,000 జీతం. ఇబ్బంది పరిస్థితుల్లో అనేక మంది ధన సహాయం చేశారు. అనేక మంది నా ఇంటికి తెలుసుకుని నాతో పాటు రోజులు పెట్టి వాళ్ళ ఇబ్బందులను నేను గమనించుకోవాలి. దగ్గర దేవుడు ఆశీర్వదించాడు. క్రమక్రమంగా అమ్మాయి మెట్టిన నా ఇంటికి వచ్చినప్పుడు నా ముందు కావాలి కావాల్సిన కాపాడు. ఒకప్పుడు కింద చూసినట్టు అలవాటు ఉండేది. జీతం పెరిగింది, గర్వం పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, పొగలు పెరిగింది. నేను అయినా సరే వాళ్ళు ఏదో అడవంట ఉన్నాను నేను పట్టించుకున్నట్టు కాలమే కాలేసి అలవాటు. మెల్లిగా ఇక మందిరానికి రావడం బాగా ఆలోచించింది. మందిరానికి 10 గంటల కంటే 10 గంటలకు ముందే వచ్చేటోడు మెల్లిగా 10 దాటిపోయింది, 11 దాటిపోయింది, 12 దాటిపోయింది, 1 గంట బాగా స్టార్ట్ చేసి 1 గంటకి ఎట్లా వస్తారు? నల్లగా కళ్ళ పెట్టుకుని వస్తారు. అవి తీస్తారా? ఏదో చిన్న ఏదో అవి అట్లే పెట్టుకొని జనాలు చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కళ్ళని ఆ అందాన్ని మనం అందరం చూడాలి. దేవుని సన్నిధి అమర్యాదగా ప్రవర్తించు. నలుగురు దోసేసుకుంటూ కూర్చుంటే బ్రదర్ వాక్యం జరుగుతుంది, మధ్యలో మీరు రాకండి, బయట వస్తే ముందు రండి అని అంటే నువ్వు మమ్మల్ని బయట కూర్చోమంటావా అని రకరకాలుగా నమ్మకం నేను చేసింది. ఒక 2 వారాల క్రితం నాకు తెలిసిన ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, కూరగాయల మండీలో రోడ్డు పక్కన మండీలు పెట్టారు. వారాలకు మండీలో చెప్పులు అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించింది. ఎక్కడికి దేవుడు ఆశ్రయించి లేకున్నాడు, నువ్వు ఎక్కడికి పడుతుంది. మారు మనసుకు తగిన ఫలము దేవుడు వారిని 68,000 రూపాయల జీతం సాగి చేసుకుని మార్చుకున్నాడు. బాప్తిజం ఇచ్చిన, రక్షణ ఇచ్చిన వాళ్ళని దేవుడు వాళ్ళ విశ్వాసం అంచెలంచెలు ఆశ్రయించి గొప్ప చేశారు. మళ్ళా మనసు మారిపోయింది. ఏం మారిపోయింది మనసు? తిరిగి మళ్ళా ఆత్మీయ గౌరవం వచ్చింది, ఆత్మీయ పొగరు వచ్చింది. 2 వారాల క్రితం నేను విన్నప్పుడు ఎంత బాగా అనిపించిందంటే, అయ్యో 7 కోసం ప్రార్థన చేసి మనం పైకి వెళ్ళాలి. సరే మన దగ్గర రాకుండా పర్వాలేదు, ఇంకొంచెం ఏదైతే బాగుండేది, ఇంకొంచెం గొప్ప వాళ్ళు అయితే బాగుండేది. రేపు ఏదో సమయమైనా మేము వాళ్ళ దగ్గర బాగుపడ్డామని చెప్పుకుంటారు, మన దగ్గరికి రాకపోయినా. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి ఏంటండి? మండీలో వారానికి ఒక ఏరియాలో చెప్పులు అమ్ముకోవడం తప్పట్లేదు. కానీ దేవుడు అక్కడి నుంచి పైకి వేస్తే గొప్ప విషయం కదా. పైకి నువ్వు కింద పట్టడం కరెక్ట్ కాదు కదా. నిన్ను లేకుండా ఎక్కడికి? నేను వాళ్ళని అడిగి కొంతమంది ఉద్యోగాలు కూడా వాళ్ళ చేత పెట్టించినాను. వాళ్ళ కింద కొంతమంది ఉద్యోగాలు జాయిన్ అయ్యారు. మన చర్చి వాళ్ళు జాయిన్ అయ్యారు, బయట కూడా పంపించారు.
అనేక ఉద్యోగాలు ఇచ్చినటువంటి మనుషులు ఈరోజు ఏడున్నారు? మోహన్ దగ్గర బలం ఉందా? చెప్పాలా? ఉందా? ఖచ్చితంగా ఉంది. మార్చుకున్న ప్రభావం ఆ మార్పును మర్చిపోయినప్పుడు మార్చుకున్న గృహబలము మార్పును మర్చిపోయినప్పుడు ఈరోజు ఈ 2 వారాల క్రితమే నేను విన్నది ఈ మాట. ఆ రోజు నుంచి చాలా బాగా అనిపిస్తాను. అయ్యో ఏ స్థాయి నుంచి వాడు దేవుడు ఎంత కనగలపడినాడు, ఎంత దీవించాడే, ఎంత ఆశీర్వదించాడు, ఎంత గొప్ప చేశాడు. ఈరోజు బయటపడ్డాక ఏసై మనల్ని ఆయన పిలుచుకున్నాడు. ఎదగా అంచెలంచెలుగా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అనేకులకు గొప్ప సాక్ష్యాలు మనం చూపించాలి. కానీ మూర్ఖులు ఏం చేస్తారంటే పడిపోతాం. ఒక మాట చెప్పి నచ్చుతాం, ఒక పట్టాలు వినవాడు, వాళ్ళు నాశనకరమైన ఊరికి వెళ్తున్నారు. చూడండి, దేవుడు వాటిని చదివిస్తున్నారు, బాధ్యతలు చూసుకున్నవాడు సర్వసంతానంగా మారిపోయాడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, మందిరంలో ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డవా సర్వసంతానం ఆలోచన చేసుకోవాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన ప్రజలందరూ నమ్ముతారు అనుకోకండి, ప్రజలందరూ దేవుడు నమ్ముతారు అనుకోకండి. నమ్మకంలో కలిగించుకోవాలి. నమ్మకం కలిగేటప్పుడు మన మనసులో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఇది తప్పు అని దేవుడు నీకు హెచ్చరించినప్పుడు, నీ మీద ప్రేమ ఉంటేనే దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, నీ మీద కనికరం ఉంటేనే దేవుడు నీకు వార్నింగ్ ఇస్తాడు, నీ మీద ఇష్టం ఉంటేనే దేవుడు నిన్ను కొడతాడు. గద్దెకు లోబడాలి. లోబడలేదా నీ నాశనాన్ని నీ గురిలో తెచ్చుకున్నాడు. ఏమైపోయింది బలం? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ బలం ఉంది? ఉన్నతంగా ఎదిగి అనేక ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో వాళ్ళు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు దూరం అయ్యారో చివరి పరిస్థితి ఏమైంది? అది ఆ దేవునికి ఇష్టమైన ప్రక్రియ, అది దేవునికి ఇష్టమైన మాట చెప్పాలండి. దేవునికి ఇష్టమైంది చూసారండి. ఎప్పుడైతే మందిరాలకు దూరం అయిపోయారు, ఎప్పుడైతే మందిరంలో గర్విష్ఠులైపోయారు, ఆ క్రమాన్ని పోగొట్టుకున్నారు, దేవుని ఎదుట భయాన్ని భక్తిని లేకుండా పోయారు, వాడు సర్వసంతానంగా మారిపోయారు. సర్వసంతానం ఏమైంది? క్షమించబడింది. దేవుడు వారితో పాటు వచ్చిన కొంతమంది, వారితో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు రుణంగా ఉన్నారు. దేవుడికి స్తోత్రంగా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి మంచి స్థాయిలో ఉన్నారు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను, అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతూ ఉంటాను. అనేక టీవీ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, టీవీ పనిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, రక్షణ టీవీ ఛానల్లో పని వాళ్ళు తెచ్చేవాళ్ళు. వాళ్ళు ఎదిగారు, వీళ్ళేమయ్యారు? వీళ్ళేమయ్యారు? మారు మనసు తగిన బలము ఉందా అండి? ఉందా? మారు మనసు తగిన బలంలో ఫలించకపోతే సంతానాన్ని గుర్తుపెట్టారు. నేను బాప్తిజం తీసుకున్నాను కదా, వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. సర్పసంతానంలో బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకున్నట్టు మాత్రం సర్పసంతానాన్ని నా బిడ్డలు అనుకోవాలా? నేను అనుకోవాలా? అనుకోవడానికి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సాధ్యం లేదు, దీని మనసు లేదు, ప్రేమించే గుణం లేదు, ఆదరించే గుణం లేదు, దగ్గర తీసుకునే గుణం లేదు. అవండనటువంటి ఎవరైనా సరే సర్పసంతానమే. మరి వాడు కూడా బాప్తిజం తీసుకుంటున్నాడు. ఎవరి అర్థమవుతుందా? 2 రకాల మనుషులు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకుంటున్నటువంటి వాడిని ఇచ్చిన వాడు ఎవరు? యోహానే. కానీ బాప్తిజం ఇచ్చి ఏమని పిలుస్తున్నాడు వాడిని? ఇచ్చిన వాడు ఏమని పిలుస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను విలువచ్చు అన్నమాట. అంటే బాప్తిజం తీసుకుంటున్న నీ గుణం ఏంటి? తీసుకుంటున్న తర్వాత గుణం ఏంటి? ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం నాకు తెలియకుంటుందా? నేను అంత గొప్పని కాకపోయినా కొంత ఉంటున్నా. నీ ప్రార్థన ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం బాప్తిజం తీసుకున్నావు, ప్రార్థన చేయడం శాతం సత్సంతమే కదా, పాత పట్టణ శాతం సత్సంతమే కదా, బాధ్యత అప్పగించే దూరం అయిపోతే సత్సంతమే కదా. నువ్వు సత్సంతంగా మంచివాడు నాకు తెలియదా? తెలీదా? అందుకని ఏమన్నా నేను ఓకే నాకు ఎంత మంచి దూరుతానమ్మా, నేను
అన్నాను. నేను ఖచ్చితంగా చెప్పాలా? ఏమని చెప్పాలా? ఏమని చెప్పాలి? మరి యోహాను చెప్తున్నాడు, బాప్తిజం ఇచ్చిన ఆయన చెప్తున్నాడు ఏమని? సర్వ సంతానమా జాగ్రత్త, రాబో ఉగ్రత నుంచి నిన్ను ఎవడు తప్పించలేడు. బాప్తిజం తీసుకుంటే ఉగ్రతను తప్పిస్తాం అనుకుంటామేంటి? కాదు కాదు. ఫలించకపోతుంది మానవ మనసు దగ్గర బలంలో కనపడకపోతే నువ్వు ఉగ్రత గురవుతావు. మానవ మనసు దగ్గర బలం నీకు కావాలి, నువ్వు ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? దేవుని ఫలించాలి. నీకు ఇక్కడ ఫలించి ఇక్కడ ఎదిగి ఇక్కడ నూతనంగా మార్చబడి ఆత్మీయంగా మార్చబడి బయటికి వెళ్ళినప్పుడు నీ ఫలం అనేది గుర్తించాలి, నీ సాక్ష్యాలు అనేది గుర్తించాలి. నిన్ను గొప్ప చేయాలి ప్రజలు. నీ గురించి ఆలోచన పనికి మాట్లాడరా, నేను గొప్ప పనికి మాట్లాడు ఏం పైకి నాటిస్తాడు. ఈయన పెద్ద క్రైస్తవుడు, ఈయన చెప్పినట్టు నేను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు న్యాయమైన తీర్పులో నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరు నిన్ను ఉగ్రతలకు తీసుకెళ్ళట్లేదు, ఎవరు నిన్ను నాశనానికి అప్పగించట్లేదు. చెప్పిన పని చేయకపోతే నీ నాశనం నీది. దేవుని దగ్గర నేను మార్చుకుంటాను ప్రభా, మారు మనసు పొందడానికి ఆయన అవకాశం ఇచ్చింది. కనికర పడ్డాడు దేవుడు మొదట్లో ఇచ్చేవాడు. కాబట్టి అది కాదు, 4వ వచనం లేదా బాగా ఆలోచించండి. మారు మనసు పొందుకోవటం అనేది దేవుని అనుగ్రహము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను దేనికి ప్రేరేపిస్తుంది? మారు మనసు పొందుకుంటా. దేనికి ప్రేరేపిస్తుంది? మారు మనసు తగిన ఫలాన్ని ఫలించడానికి ప్రేరేపిస్తా ఉంది. నువ్వు ఫలించాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు ఎదగాలి, నువ్వు గొప్ప కావాలి, అనేక నువ్వు గొప్పగా అనబడాలి. అది దేవుడికి ఇష్టం. అందుకని దేవుడి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తావా? పాత మనసుగా ఉగ్రత మనిషి శపించబడిన. ఇప్పుడు చెప్పండి, ఇన్నేళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నాను, ఎందుకు ఈరోజు ఆశ్రయించబడటానికి లేట్గా ఉన్నాం? ఎందుకు నీ మీద అనుభవించలేకపోతున్నాం? ఒక సమస్య నుంచి మరో సమస్యలకు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నా అంటే మారు మనసు లేదు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీకేంటి మారు మనసు రావట్లేదు, ఆయన మార్చాలని. దేవుని కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మందిరంలో ప్రతీకగా ఉండకపోగా నీలో మారు మనసు లేదు. ఇప్పుడు మారు మనసు కలిగినకి దేవుడు ఉందా? నేను దేవుడు ఉందా? బాప్తిజం తీసుకుంటే దేవుడు వచ్చేసిందా? కోళ్ళు దొరకండి వచ్చిద్దా? మారు మనసు బాప్తిజం తీసుకుంటే మారు మనసు వచ్చిద్దా? మారు మనసు పొందుకొని బాప్తిజం తీసుకుంటా. మారు మనసు పొందిన మనం జీవిత కాలంతా కూడా సాక్ష్యాలు కావాలి. 6వ దినాన ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో, ఏ కాంక్షతో, ఏ ప్రేమతో, ఏ ఆప్యాయతతో, ఏ ఇష్టంతో ప్రభు దగ్గరికి సమర్పించుకున్న ఇప్పుడు అదే సమర్పణ ఉందా మన దగ్గర? అదే ఇష్టం ఉందా మన దగ్గర? ఉందా? లేదు. సహా 90% వాళ్ళు
ఎందుకంటే వాళ్ళు అంచెలంచెలుగా మందిరంలో ఎదగరు, మందిరానికి ఉపయోగపడరు. మందిరానికి ఉపయోగపడటం అంటే మ్యాసం తెచ్చేయమని కాదు, మందిరంలో వాడిపోవడం కావాలి, మందిరంలో దేవుడు స్థుతిస్తాడు, మందిరంలో నిరంతరం చప్పట్లు పెట్టాడు కావాలి, మందిరానికి ఉపయోగం స్థుతించట్లే కదా, మందిరానికి ఉపయోగం ఏంటి ఆరాధించట్లే కదా, మందిరానికి ఉపయోగం ఏంటి నీవు మోకరించి దేవుని పక్షాన ప్రజల కొరకు విజ్ఞాపన చేయడమే కదా. ఇవన్నీ మనం ఏం చేయాలా అంటే నువ్వు ఎటువంటి వ్యక్తిని ఈ లోకాన్ని దేవుని ఏమనాలి చెప్పమ్మా, ఎవరాలి చట్టమేనా అసలు చట్టాలు కూర్చోకూడదని ఇప్పుడు నాయన ఆయన మామూలుగా లేస్తలేదు, ఒకటి 6 అడుగులు ఎత్తున్నాయి, ఆయన మామూలుగా లేవు, నల్లగా తెల్లగా పురుగ్గా గుట్టిగా లావుగా రకరకాల సందర్భాలు ఉన్నాయి. మళ్ళా బాప్తిజం అంటాం, మళ్ళా భక్తి అంటాం, మళ్ళా విశ్వాసం అంటాం, మళ్ళా ప్రార్థన అంటాం. నీ ప్రార్థన సత్వం కుసలు కొడుతుంది. అక్కడ ఇచ్చినోడు అంటున్నాడు ఏమని, రాత్రి ఇచ్చినోడు అంటున్నాడు, నీ కొరకు ప్రార్థన చేసినవాడు అంటున్నాడు, నీ కొరకు రక్షణ మార్గాన్ని చూపించినవాడు అంటున్నాడు, నిన్ను దీవించినవాడు అంటున్నాడు. సర్పసంతానమా ఈ దీవెనకు అర్హురాలుగా, సర్పసంతానమా ఈ స్వస్థతలు అర్హురాలుగా అంటూ ఇదిగో మారు మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు నా హృదయాలు నా పిల్లలు వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు, ఎదగాలి అని కోరుకుంటాడు. ఎంత బాగా ఈరోజు అసలు ఎంత బాగా నిలబెట్టి కూర్చున్నారు. 2 రకాల గుంపులు నిజమే వాక్యంలో ఉన్నట్టు కదా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో కాబట్టి నా ప్రియమైన దేవుని ద్వారా నువ్వు ఏ స్థితిలో దేవుని దగ్గరకు వచ్చావు, ఏ స్థితిలో నువ్వు ఎదిగావు, ఏ స్థితిలో పడిపోయావు దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను. ఏ మొదటి క్రియ బ్రదర్? ఏ మొదటి క్రియ? అది ఏందో మనకు తెలిస్తే కదా. ఆ మొదటి క్రియ ఏంటి? బాప్తిజం తీసుకున్న రోజు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత ఆరాటపడ్డారు, బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుని దగ్గర ఎంతగా పశ్చాత్తాపడ్డారు, బాప్తిజం తీసుకున్న రోజున ఎంతగా దేవుని ఇష్టపడ్డారు, బాప్తిజం తీసుకున్న రోజున ఎంతగా దేవుని కొరకు ఉండాలని సమర్పించుకున్నావో అది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎప్పటి వరకు అండి చదవడం వచ్చినాను. మారు మనసు పొంది అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి లేదు కదా. దేవుని యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును నా చోటు నుండి తీసివేయును. దీపస్తంభం అంటే ఏంటి? దీపస్తంభం అంటే ఏంటి? కొంచెం గట్టిగా నేను కూడా నాకు కూడా వినపడతాను. దీపస్తంభం అంటే ఏంటి? దేవుని ఆత్మ, నీకు ఇచ్చిన దేవుని ఆత్మ, నీకు ఇచ్చిన దేవుని వెలుగు, నీకు ఇచ్చిన దేవుని జీవం, నీకు ఇచ్చిన దేవుని శక్తి, నీకు ఇచ్చిన దేవుని బలం, నీకు ఇచ్చిన దేవుని జ్ఞానం, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం నీలో నుంచి ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా ఆశీర్వించబడ్డావా? కడుపున తినకుండా రోజు ఉపవాసాలు ఆశీర్వించబడ్డావా? మాకు మనిషి మార్పుడే జీవితం. బైబిల్ ఎన్ని రోజులు మనుషులు సంఖ్యలో పెట్టుకుని ఉపయోగపడదు. చూడండి, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీలో కొలాయితులు క్రియలు నీవు ద్వేషించుచున్నావు.
చెవిగలవాడు ఆత్మ సంఘములో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరమేశ్వరులు ఉన్న జీవ వృక్ష ఫలములు ఏదంటే మారు మనసు తగిన బలం ఏంటంట? మారు మనసు తగిన బలం ఏంటంట? చెప్పాలి. ఎక్కడున్నది? పరమేశ్వరులో ఉన్న దేవుని జీవ వృక్షం ఏదైతే ఉందో దాని ఫలం మారు మనసు పొందుకుంటే ఇక్కడే వెళ్తాం. హల్లెలూయా. పరలోక ఫలాలు ఇక్కడ తినాలంటున్నాడు ఆయన. ఏమయ్యా, మనల్ని పిలుచుకుంది ఎందుకు? దేవుని మందిరం తెచ్చుకుని ఎందుకు? బాప్తిజం ఇచ్చింది ఎందుకు? దేవుని ప్రజలకు అంగీకరించింది ఎందుకు తెలుసా? పరదేశంలో దేవుని యొక్క జీవవృక్షం ఏదైతుందో దాని ఫలాలు దేవుడిని కిందింపజేయాలి. అయితే మందిరాల్లో గుర్తుగా ఉండాలి. మందిరం నీకు గుర్తుగా, నీ గుర్తులు పోగొట్టుకుంటే ఏం పోతుంది నీకు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏం పోతుంది? జీవవృక్ష ఫలం పోతా ఉంది. ఆ ఫలం పోతే నువ్వు ఏం పొందుకుంటావు? ఇంకా ఏ దీవెనలు వస్తాయి నీకు? ఏ ఆశీర్వాదాలు వస్తాయి? ఏ ఫలాలు వస్తాయి? ఎలా అభివృద్ధి చెందుతావు? ఎలా సుఖంగా బ్రతుకుతావు? ఎలా నెమ్మదిగా బ్రతుకుతావు? ఎలా ఆనందంగా బ్రతుకుతావు? ఎలా నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది? ఎందుకంటే పరలోక ఫలాలను పోగొట్టుకుంటున్నావు. ఆఫ్టర్ భూమి ఏది ఎంతండి? ఏం పోగొట్టుకుంటారు? సర్వసంతానం ఏం పోగొట్టుకుంటుంది? ఎంత పోగొట్టుకుంటామో మనం మండుతాం. అస్సలు మార్చుకున్నాం. దేవుడు మార్చుకుంటే మారు. మేము మారం. మేమైతే మారు చాల్సింది అంతేనమ్మా. మారలేదు. మారాలంటే కారణాలు వస్తాయి, సాకులు వస్తాయి, ఏవో చెప్తావు. నువ్వేం పోగొట్టుకుంటున్నావు? చెప్పాలని దగ్గరగా చెప్పాలి. ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుని మందిరంలో పరిశుద్ధపరచబడాలని, దేవుని మందిరంలో మేము ఉండాలి. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. విశ్రాంతి దినంలో దేవుని స్తుతించాలి. విశ్రాంతి దినంలో దేవుని మహిమపరచాలి. విశ్రాంతి దినంలో నీ యొక్క ప్రజెన్స్ అంటే తెలుగు ఏమంటారు? నీ ప్రత్యక్షత అవసరం. నీ ఉండడం అవసరం. నీ భావన మందిరంలో పోగొట్టడం అవసరం. నీ స్వరం మందిరంలో ఇవ్వబడ్డ అవసరం. నీ నిజాత్మను దేవుడు మందిరంలో వినాలనుకుంటాడు. అవన్నీ నువ్వు ఆపేసావు. ఏం పోయినాయి? కపాలు ఏం పోయినాయి? పరలోక ఫలాలు పోయినాయి. ఇక దున్నపోతున్న వర్షం పడ్డట్టే దానికి కష్టమేదో తెలియదు, సుఖమేదో తెలియదు. మొండిగా బతుకునేస్తున్నాను. బైబిల్ అని చెప్తున్నా. ఆయన ఏమంటాడు? నిన్ను అంచెలంచెలుగా కపాలు గట్టిగా అంచెలంచెలుగా తీసేస్తా అంటాడు. తీయించబడదు ఆయన. నేను అనేకులు గొప్ప చేస్తాను. అనేకులు గొప్పడి కావాలి. క్రైస్తవుడు అంటే అనేకులకి ఆధారంగా ఉండాలి, అనేకులకి ఆశ్రయంగా ఉండాలి, అనేకులకి మేలుకరంగా ఉండాలి. క్రీస్తు పిల్లలు జీవితాలు. మరి మనం ఎట్లుంటున్నాం? మానవ మనసు లేని క్రైస్తవ మనం ఏందేవి పశ్చాత్తాపం లేని క్రైస్తవ నమ్మదు లేదు. కానీ క్రీస్తున్నాడు వాడికి ఉన్నాడు. అందుకని ఎవరు రే సత్యసాధారణ రాబో గుర్తులు మిమ్మల్ని కూడా తప్పించింది జాగ్రత్త. ఎందుకు? మీరు మానవ మనసు లేక బాబాను చూస్తున్నారు, భయం లేకుండా మందిరాలు చూస్తున్నారు, భక్తి లేకుండా మీరు ఆరాధన చేస్తున్నారు, దేవుడు లోపడకుండా మీరు ఆరాధన చేస్తున్నారు. కాబట్టి మీ కపట నాటకాలు నాకు తెలుసు. మిమ్మల్ని ఉగ్రతకు అప్పగించబడ్డారు. రామాయణ సేవలో దేవుడు ఆరాధించడం గాడ్స్ నోస్ ఎవ్రీథింగ్. యు నో వెరీ వెల్ హూ ఈజ్ రామాయణ, హూ ఈజ్ రియల్ బిలీవర్. నిజమైన విశ్వాసుడు నాటకాలు రాయడం కూడా ఆయన తెలుసు. దాన్ని బట్టి ఏం చేస్తాడు? నాటకాలు రాయడం అందరూ తీసుకెళ్ళి ఒకరికి అప్పగిస్తాడు. రియల్ బిలీవర్కి ఏమో, నిజమైన విశ్వాసకేమో ఆ మొహం చూడండి. నమ్మకాలే బాగా నమ్మకం మీరు ఒక కూడా అప్పగించుకుంటాను అంటే మీరు నా మొహం చూస్తుంటే వెంటనే అదే అర్థమవుతుంది. అందుకే నాకు అసలు ఫేస్ రీడింగ్ తెలుసు. మొక్క కవర్లో పెట్టి
ముఖాల ఎక్స్ప్రెషన్స్ బట్టి ఇది వాక్యం మీద వాక్యాలు ఎక్స్ప్రెషన్ లేకపోతే కోపంతో దేశంతో ఈ ఎదురపై నాకు చెప్తున్నాడు అన్నట్టు అది కూడా అర్థమైంది. దాన్ని బట్టి కూడా మన ప్రాబ్లం తీయాలి కదా, దాన్ని బయట తీయాలి కదా, తీయాలి కదా, తీయాలి ఖచ్చితంగా. లేకపోతే మళ్ళా ఆ బలాలు పోతాయి, అది తీయకపోతే ఆ బలాలు పోతాయి. సర్పసంతానికి బలాలు రావు, సర్పసంతాన్ని దీవించబడదు, కానీ వాడు బంధంలో ఉంటాడు. సర్పసంతాన్ని ఆశ్రయించబడదు, కానీ బైబిల్ సంతానే ఉంటాడు, చేతిలోనే ఉంటాడు. సర్పసంతానికి దీవెనలు రావు, కానీ వాడు ప్రార్థన చేస్తాడు. సర్పసంతానం బాప్తిజాలు తీసుకున్నాయి. ఏమండి, మా బాప్తిజాలు తీసుకోవడానికి 2 గ్రూపులు ఉన్నాయి. దేవుడి పిల్లలైన వారు, నిజమైన ఆత్మస్థితి ఉన్నవారు పరలోక ఫలాలు నీ దగ్గరికి పంపించబట్టి ఈ లోకంలో ఫలాలు రావా? పరలోకం నీ దగ్గర దిగొచ్చింది కదా. ఇప్పుడు చెప్పండి, దీవెలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎట్లుంటే దీవెలు వస్తుంది చెప్పండి? కొద్దిగా కొంచెం గట్టిగా బుద్ధి కలిగి కానీ మంచి మాట్లాడు. బుద్ధి కలిగి కానీ మూసుకొని కూర్చుంటాడు. బుద్ధి కలిగి కనిగలేనా? కనిగలేనా? చెప్పండి గట్టిగా చెప్పు, గట్టిగా. మారు మనస్సు పొందిన పరలోక ఫలాలు అనుభవిస్తారు. అంటే ఈ లోకంలో దీవించుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? బుద్ధి కలిగిన కన్యకకి చెప్తున్నాడు. బుద్ధి లేని కన్యకకి ఏం చెప్తున్నాడు? మీకు నరకం దగ్గరగా ఉంది, దేవుని ఉపయోగం మీ మీద రాబోతుంది. ఇప్పుడు మనం ఏ కన్యకలో ఉందా? మనకి ఏడాది కాలంలో ఉందా? చెప్పండి చెప్పండి, ఉందా? మనం ముగించాలి కదా, చెప్పండి, ఉందా లేదా? దేవుని విశ్వాసం కలుగుతుంది. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. నువ్వు ఎలా ఉపదేశం పొందితువో నీవు ఎలా ఉపదేశం పొందితువో, ఎలా వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుతువు. మారు మనసు పొందును. నువ్వు జాగారంలో ఉండని ఎలా దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నేను వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. మారు మనసు దగ్గర బలం బలించడానికి దేవుని వాక్యం విన్నావు. ఏ వాక్యం విన్నావు? ఏ వాక్యం నిన్ను ఆవరించింది? ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆకర్షించింది? ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను తన దగ్గర చేర్చున్నాడు? ఆ రీతిగా నువ్వు కొనసాగకపోతే ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండని కదా, నీవు ఎలా ఉపదేశం పొందుతువో, ఎలా వింటువో దాన్ని రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మారు మనసు తగిన బలం ఫలించడం ఏంటంటే ఏమున్నా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. నాకు ఏం చెప్పబడింది ఈరోజు? నాకు అది ఎవడెవడికో చెప్పిందంటే నువ్వు పోతావు. ఇది నాకేం చెప్పబడింది? నాకేం చెప్పబడింది ఈ మాట? ఈరోజు నా చెవులకే దేవుని మాట ఎందుకు వినబడింది? ఈరోజు నాకేందుకు ఈ రీతిగా మాట్లాడాడు దేవుడు? ఎందుకు నాకు హెచ్చరిక చేసిండు? ఎందుకు నన్ను బతిలాడిండు? లేకపోతే ఎందుకు నాకు వార్నింగ్ ఇచ్చిండు? ఎందుకు నాకు మేలు ఇచ్చిండు అన్నది నువ్వు ఏం విన్నావో దాన్ని ఏం చేయాలంట? గాయకొనుచు. ఏం విన్నావో దాన్ని రోజు జ్ఞాపకం చేసుకోవాలా. అది ఆ విషయం పక్కన పెట్టేస్తారు. జ్ఞాపకం చేసుకున్న పక్కన పెట్టి చెప్తున్నారు. అది మన వద్దు, అది వద్దు, మనకి జ్ఞాపకం చేసుకోవడం వద్దు. ఎందుకు కొత్త వస్తాయి కదా, కొత్త ఏది కొత్త ఇదే గుర్తు లేకపోతే కొట్టిస్తాడు దేవుడు. ఇస్తాడండి. పాత దీవెనలను పొందుకుని ఆశీర్వాదాలను పొందుకొని వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుడు కృతజ్ఞత చెల్లించకపోతే నువ్వు కొత్త దీవెనలు వస్తాయా? కృతజ్ఞత హీనులు. అందుకే గొప్ప నీవేం వాక్యం విన్నావా? ఏది నీకు చెప్పబడిందో రోజు జ్ఞాపకం చేసుకో. దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 14వ వచనం.
నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి గర్జించి శిక్షిస్తున్నాను. శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను. తడుచున్నాను. ఎవడైనా నా స్వరవేదం తీసి తీయదా. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా ఆమేన్. చేయను. హల్లెలూయా. 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 నేను రాత్రిలో నిన్ను ఒక పైగా గర్తించాను. ఒకటి ఎంత గర్తించానంటే 2వ తారీఖున ఒక మెసేజ్ పెట్టాను. నేను గుంటూరులో ఉన్నా. ఒక మెసేజ్ పెట్టాను. వాస్తవంగా ఆ మనిషి వేసుకున్నాను హాస్పిటల్లో ఉన్నా. అన్నయ్య నువ్వు పట్టుకుంటే బతుకుతాడంట. ఏం పట్టుకుంటాను? నువ్వు అంటే బతుకుతాడంట. నేను బతికించు. నేనే నీళ్ళకి మంచి నువ్వు చాలా మంది బతికించావు. మరి దేవుడు ఎందుకు బతికేవమ్మా? నేను బతికించలేదు. వాళ్ళ ప్రాబ్లం మీద ఉంది. ప్రాబ్లం ఏం చేయమంటారంటే ఆయన మౌని ఉంటాడు. లేదు వాళ్ళ పక్షాన దేవుడు కనుక ఉండాలి అనే ఉద్దేశం దేవుడికి ఉందనుకోండి. ఇదిగో ఈ ప్రార్థనది వాడికి ఈ మాట చెప్పు అంటాడు. ఆ మాట చెప్తాం. చెప్పనంత కాలం మా నోరు మాట్లాడటానికి నేను చెప్పట్లేదు కదా అని వాళ్ళు ఎవరు ఉంటారు. నన్ను ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేసి 2వ తారీఖు నుంచి రోజు ఫోన్ చేస్తుంది. ఇంకా రోజు చూస్తూనే ఉంటుంది. ప్రార్థన నువ్వు చేయలేదు. కొన్ని బాగుపడటానికి ప్రార్థన చేయమని చెప్పట్లేదు దేవుడు. వాడు ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయమంటే అంటే అర్థమేంటి? అంటే అర్థమేంటి? సస్తానే కదా అయిపోతాడు అన్నాం. ఇప్పుడు బతికించుకొని వాళ్ళు అడుగుతున్నారు. ఈయనకేమో ఇక భూమి మీద వాడు ఉండడానికి ఇష్టం లేదు. ఇక అక్రమంలో బతికిండం, అన్యాయంలో బతికిండం, పాపంలో బతికిండం. వాడు బతికించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం బతికిస్తాడు. నువ్వు బతికొచ్చి గట్టిగా బతుకుతాడు అంటారు. మాట్లాడి మామూలు నేను ప్రార్థన చేయలేదు. నువ్వు ఎట్లా చెప్పగలవు? నా ఇంట్లో ఏం చేసింది తెలుసా? రాత్రికాల సమయంలో నేను గంటల తరబడి పాదాల దగ్గర దేవుడి పాదాల దగ్గర నువ్వు వచ్చి చూస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు చెప్పట్లేదా? ఎందుకు చెప్పాలి? దేవుడు చెప్తే చెప్పాలి. చెప్పకుండా చెప్తే నేను అబద్ధకులు కావాలా? నీ వల్ల నాకు మేలు లేదు, నీ వల్ల నాకు నష్టం లేదు. కానీ ఎవరి వల్ల నాకు మేలు ఉంటుంది? ఎవరి వల్ల నాకు నష్టం ఉంది? దేవుడు తన నోటి నుంచి ఉమ్మేస్తే నేనే కావాలి? దేవుడు నన్ను తన ఆత్మవరాలను తీసేసాడు అనుకోండి, నేను ఎవరికి ప్రయోజకుడు కాలేదు కదా. దేవుడు తన ఇంటి నుంచి బయటకు తరలిస్తే నేను నా చరిత్ర ఏమైపోద్ది? నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు అలిగిపోతున్నావు. నీకోసం నేను జారిపడతానా? పడవ. ఎందుకంటే దేవుడు వాళ్ళ వరకు ప్రార్థన చేయని చెప్తే చేయాలి. నేను ప్రార్థన చేయలేదు, నువ్వేంటి చెప్పకూడదు. నువ్వు చూసావా వచ్చిన ఇంటికి వచ్చి? లేకపోతే నా మనసులోకి వచ్చి నువ్వు చూసావా? నా ప్రార్థన జీవితం నీకు తెలుసా? నువ్వు చాలా మందిని బతికించను అమ్మా, నాకు తెలుసు. దేవుడు చెప్తే బతికారమ్మా, నేను చెప్తే బతకో. దేవుడు పలానాడికి ఇది ప్రాబ్లం ఉందిరా, ఈ ప్రాబ్లం కొరకు వాటి బట్టి ప్రార్థన చేయి, నేను వాళ్ళకి సాయం చేస్తాను ఆయన చెప్తాడు. చెప్తే పని అయితే నేను చెప్తే చెప్పానంటే అవుతుందా? నువ్వు నేను ఒకటే కదా అరగంట 40 నిమిషాలు ఇప్పుడు క్లాస్ చెప్పేసి నాకు ఆయన బతుకుతాడని దేవుడు నేటి రోజు చెప్పలా, చచ్చిపోతాడని చెప్పలా, నేను ఏమీ చెప్పలేను, నేను చెప్పను. ఆయన ఏం చెప్తాడు అప్పుడేంటి? ప్రార్థన అయితే కొనసాగాలి. ఎప్పటిదాకా అంటే చివరి క్షణం వరకు కొనసాగాలి. ఆమె హల్లెలూయా. పొద్దున్న పాస్టర్ కూడా తిట్టేసిస్తాను. ఒక బాగా ఎక్కువైంది. పాస్టర్ అయినప్పుడు లేదు, విశ్వాసం మాట్లాడాడు ఓకే. పాస్టర్ కూడా మాట్లాడతారా? పాస్టర్ కూడా సేమ్ బాధ ఇచ్చిన పొద్దున. ఏదైనా దేవుని చెప్పాలి అని అంటే ముందు ఆ ఫలానికి అనుకూలం ఉండాలో లేదో తెలియదు. దాని ముందు ముఖం మీద పట్టుకొని మాట్లాడాడు. ముఖం మీద పట్టుకొని అడిగాడు. చాలా గుండెలు పిండేసినట్టు అయిపోయింది నాకు. వెంటనే వాడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆలోచన ఏమొస్తాయంటే, ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దేవాలయం ఎన్ని కార్యాలు చేశారు అవన్నీ ఇప్పుడు జరగాలి. అప్పుడు సంగతులు పక్కన
నిన్ను బిర్యానీ పెట్టా, తిన్నావు, కడుపు నిండా తిన్నావు, తేల్చావు, కడుపు రంగు కూడా తిన్నావు, తిన్నవాడు కూడా నెయ్యి అన్న కూడా చేతకాల, పక్కనోడు చేయబట్టి ఇప్పుడు నువ్వు బిర్యానీ పెట్టిందని మన పొద్దున్నే మాట్లాడతావు. జ్ఞానం దక్కలే, తెలుగు దక్కలే, నువ్వు నా కొరకు ప్రార్థన చేస్తలేదు, నా కొరకు పట్టించుకుంటే అలా మాట్లాడేటువంటి ఎవరు? చెప్పాలి గట్టిగా, కృతజ్ఞత సకల సంతానం. వాళ్ళ వల్ల దేవునికి ప్రయోజనం. వెనుకున్న వాటిని, దేవుడు చేసిన వాటిని మర్చిపోయి ఈ క్షణాల నాకు కష్టం వచ్చింది కాబట్టి యేసు ప్రభువు నాకేం చేయలేదు, దేవుడు నాకేం చేశాడని నాన్న నిందిస్తా ఉన్నాను. నువ్వు నిందించడం వల్ల నాకు తిరిగేది ఏం లేదు. ఈ నిందలకి ఇష్టపడే మేము సేవకు వచ్చింది. అవమానాలు వస్తే నాకు తెలుసు, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, కృంగుబాట్లు వస్తేనే మాకు తెలిసి మేము సేవకు వచ్చినాం. మేము సుఖంగా బతకాలని రాలే, దేవుడి కొరకు శ్రమ ఉండాలని వచ్చినాం. నువ్వంటే నాకేమైంది, అది నీకే నష్టం. ప్రైజ్ కదా, అది ఏమంటాడు అక్కడ? బాగా ఆలోచించండి. నేను ప్రేమించు వారందరినీ ఆగండి, రెండు పనులు చేస్తాను. దేవుడిని ప్రేమిస్తే రెండో మాట్లాడతాను. గడ్డెంతో బాగానే ఉంటుంది, కాసేపు కాగిపోతుంది. ఏమంటున్నాడు? బ్లేడ్తో శవం ఒలుస్తాడు, శవం ఒలుస్తా అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు మేము కూడా ఒలవబడుతున్నాం అంటే ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి? మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి. ఎందుకు? ఆయన ప్రేమించాడు. అప్పుడు కూడా ఒకసారి నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయి, నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి, అనేకమైన సమస్యలు చుట్టుకుంటాము. నువ్వు వెళుతూ వచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడిని అధికంగా ప్రేమించాడు కనుక ఆ ప్రేమలో నుంచి నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు కనుక కష్టాలు వచ్చిన పిరికోలో పారిపోకండి. ముందు ముందు నేను గుర్తుపెట్టుకోండి. పిరికోడు పారిపోతాడు, చేతనాలు పారిపోతాడు. దేవుని దగ్గర నిలబడడం చేతగాక, దేవుని మీద పొందుకోవడం చేతగాక, దేవుని ఒప్పించడం చేతగాక, దేవుని ప్రేమలు అనుభవించడం చేతగాక పడిపోతాడు. గురి లేనటువంటి వారు ఎప్పటికీ పనికిరాలని అక్కడ పెళ్లి ఇంటికి పిల్లలతో మార్చినక్కడ వాళ్ళ జీవితంలో అలానే దేవుడు కూడా ఉన్నదాన్ని గుర్తిరిగినప్పుడు మొదలు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గర్విస్తాడు. ఎందుకు గర్విస్తాడంటే ఆయన పరిపూర్ణమైన పరలోక ఫలాలను అనుభవించాలంట. ఫలాలు అనుభవించడానికి నీలో అడ్డుగోడలు కనపడుతుంది దేవుడికి. నీ మనసు సరిగా లేదు కానీ దేవుడికి నీ మీద ఇష్టం ఉంది. నీ ఆలోచన సక్రమంగా లేదు కానీ దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీ తలంపులు సక్రమంగా లేవు అయినా దేవుడిని ప్రేమిస్తున్నాడు. మార్చాలనుకుంటున్నాడు, మార్పు చేయాలనుకుంటున్నాడు, ఓపిక పడుతున్నాడు, నిరీక్షణ కలిగి దేవుడు ఏదో చూస్తున్నాడు. మార్చబడ్డాడు, మారట్లేదు. అప్పుడు ఏం చేయాలి? గద్దింపు వాడికి ఏమంటుందంటే అసహ్యం. మేము గద్దించినప్పుడు నేను చాలా మందిని గద్దిస్తున్నాను. అలాగే మొత్తం మీద ఎవరు తిట్టాను, నేను ఏది చెప్పి ఎక్కడి నుంచో చెప్తాను. నా టార్గెట్ ఇదే, నేను ఎక్కడి నుంచో చెప్తా, ఎటువంటి వాళ్ళు తీసేస్తా. వాళ్ళు ఏమైనా అనుకుని అటువంటి అవుతారు, వాళ్ళు ఏమైనా అనుకుని నా సంబంధం. నా వాక్యం రెండంతలు వాడి నేను చేయాల్సిందే, నేను మార్చాల్సిందే. ఎందుకు? నువ్వు మారితే ఫలాలు ఉంటాయి, నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటా, తరతరానికి నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, తరతరానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అన్నగా దించాడు కదా ఈరోజు వాక్యం. నాకే ముందు చూసి నాకే ముఖం మూతి 33 వంకలు తిప్పుకుంటా పోతే రేపు పొద్దున్న నీ మూతి అక్కడే పోతే నాకు ఈ బుద్ధి చూస్తే నీకే వచ్చింది, ఈ బుద్ధి కూర్చోబెట్టే మందిరాన్ని మారి నాకు నీ ఈ బుద్ధి చూస్తే నాకే వచ్చింది. ఆయన నువ్వు వస్తే నాకే వచ్చింది, నువ్వు పోతే నాకే వచ్చింది. ఏం రాదు కదా, ఏం బ్రదర్ అంతేనా? ఏం రాదు కదా.
నాకు మీకు చూస్తే నీకే వచ్చింది ఏం రాదు. తండ్రిని నిన్ను ప్రేమించాలని గుర్తుపెట్టుకో. దేవుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? వాళ్ళని గద్దిస్తాడు. జాము గద్దిస్తాడు. గద్దించాడు కానీ ముఖం మార్చుకుని కనపడకుండా పరిగెత్తాను. గడ్డం పెంచుకుంటూ దిగాను మోకాడు చూసి వాళ్ళ ఇంకేం పోయే కావాలంట. గడ్డలు పెంచుకో తిరుగుతున్నది అంటారు. శిక్షిస్తాడు గద్దెలతో పాటు. శిక్ష అంటే దెబ్బ కొట్టాడు. నువ్వు గద్దించబడాలి. ఎంత గద్దింపు నీకు వచ్చిందో, ఎంత శిక్షను నమ్ముకుంటావో దేవుని యొక్క ప్రేమ అధికంగా నీకు వచ్చిందండి. అది నేను పరలోక వారసత్వాన్ని తీసుకోండి. క్రైస్తవులో అందుకే యోగ గారికి ఎన్ని కష్టాలు వచ్చినా మీకు తెలియదు కాదు, ఎన్ని శ్రమలు వచ్చినో మీకు తెలియదు కాదు, ఎన్ని బాధలు వచ్చినో మీకు తెలియదు కాదు. కానీ యోగ అంటాడు, శోధించబడిన మీరుట నేను సువర్ణంగా, నేనే సువర్ణంగా మారుతానంట. నేను ఎంత శోధించబడ్డానో, నేను ఎంత గర్తించబడ్డానో, ఎంత శిక్షించబడ్డానో, సో అంత గోల్డెన్, అంత బంగారం మార్చక సువర్ణ బంగారం. తండ్రి గద్దెంపు, తండ్రి శిక్ష, ఈ శ్రమలన్నీ కూడా నన్ను సువర్ణమయంగా మారుస్తున్నాయి. ప్రైజ్లో కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? సత్వసంతానం ఉండకూడదని ప్రేమిస్తున్నాడు. సత్వసంతానం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మందిరంలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు 2 రకాల మనుషులు ఉన్నారు. ఇద్దరికి ఒకే వాక్యం చెప్పాలి. దేవుని ప్రేమించుకుని కొద్దిమంది ఉంటారు, దేవుని అవసరాలు పాడుకున్న బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఈ బ్యాచ్ ఏం చేసింది? అవసరాలు తీరిన తర్వాత మళ్ళా కొత్త సమస్యలు రాగానే పాత సమస్యలు మర్చిపోయి ఇప్పుడు నాకేం చేయలేదు, నువ్వు అటువంటి కూడా ఇటువంటి కూడా మాట్లాడుకునే. నాకైతే చాలా వచ్చింది. ఈ మధ్యకాలం ఒకడైతే రోడ్డు మీద నిలబెట్టమని తిట్టేస్తున్నాను. ఇంటిపతి కన్నీరు కాల్సిన ఏంది ప్రాబ్లం? ఈ తిప్పిడేది, ఈ కన్నీరు మంచికైనా తెలియదా, మంచికైనా బాగుందా, ఏది నీ సమస్య ఏంటంటే నువ్వు చెప్పలేదు అంటాడు. ఏం చెప్పాలా నేను? నువ్వు కాపాడలేదంటాడు. ఏం కాపాడాలా నేను? నువ్వు నాకు సాయం చేయలేదంటాడు. ఏం సాయం చేయాలా నేను? చెప్పండి, కాపాడతాను నేను మనగండి. సాయం చేయడం నేను దరిద్రుడా కాదు కదా. నేను దేవుని సేవకుడు. దేవుడి ఇస్తే తింటాం, లేకపోతే ఆ రోజు కష్టపడతాం. మాకు అంతవరకే తెలుసు. అడుక్కోవడం తెలియదు, సంపాదించుకోవడం తెలియదు, కోట్లు కూడేసుకోవడం తెలియదు. మనం అదే సేవకుడు మాట్లాడే ముందు నువ్వు గతంలో మా పాస్టర్ గారు చేస్తే మా జీవితాలు వందలని చెప్పావు. వాళ్ళందరూ అడుగుతారు కదా, ఇప్పుడు ఏమైనా నీ పాస్టర్ అడగరా? అడుగుతారా లేదా? ఏమైనా నీ దేవుడు ఏమైనా నీకు అప్పుడు చేస్తాడని గొప్ప చెప్తారు కదా, అప్పుడు మేము చేస్తాడంటే ఇప్పుడు ఏమైనా నీ దేవుడు సిగ్గుపోదు వద్దా లేదా? దేవుడికి అవమానం కదా. కానీ ప్రేమ జాగ్రత్తగా ఉన్నావా? దేవుడిని ప్రేమించి ఖచ్చితంగా నీ గర్తిస్తాడు. గద్దెందుకులో వాడు మూర్ఖులు నాశనానికి అంటారు. వాళ్ళ సంతానం ఎప్పుడు కూడా గద్దెందుకు లోబడు, గద్దెందుకు లోబడు, గద్దెందుకు లోబడు వాళ్ళు మార్చుకోకూడదు. కానీ ప్రభు ఏంటంటే సత్వసంతానాన్ని గురించి ఆలోచించట్లేదు. నా పరలోకపు పదాలు, పరమేశ్వర పదాలు ఇప్పుడు అనుభవిస్తారా అనేది ఆ గుంపులో నువ్వు ఉండును కనుక, ఆ పదవుల పదాలు జీవితంలో ప్రవేశించును కనుక, నీ ఆత్మ పదవుల పదవులతో నిండును కనుక, దేవునికి స్తోత్రం కలుగును కనుక. హల్లెలూయా. చూడండి, యేసు గ్రంథంలో 6:18 వచ్చింది. యెహెజ్కేలు గ్రంథంలో 6:18 వచ్చింది. అవశ్యంగా నువ్వు మరణము పొందుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయగా
అతనిని హెచ్చరిక ఆ, చేయకయు అతడు జీవించినట్లు ఆ. తన దుర్మార్గతను ఆ. విడిచిపెట్టవలెనని అతడు జీవించినట్టు తన దుర్మార్గత విడిచిపెట్టగలను వానికి హెచ్చరిక చేయకయు వారికి హెచ్చరిక నువ్వు చేయవద్దు. ఉండిన యెడల ఆ. ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి ఆ. మరణమవును. తాను చేసిన దోషమును బట్టి మరణమును మీరు గాని చూడండి, దేవుడు కొంతమంది చెప్తున్నాడు ఏమనంటే వాడు పాపంలో ఉన్నాడు, వాడు అన్యాయంలో ఉన్నాడు, అక్రమాల్లో ఉన్నాడు, వాడికి నువ్వు వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు చెప్పొద్దు అంటే ఎంత పెద్ద మాట ఇది. తప్పు చేశాడని చెప్పొద్దు అంటాడేంటి? పాపం చేశాడు, పాపం చేసావు, నువ్వు పాపం నుంచి విడిపించుకోవద్దు, బయటికి రా అని చెప్పొద్దు నువ్వు అని దైవజనులకు దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థమేంటి? చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతారా ఈ పాపాన్ని విడిచిపెట్టు అని నువ్వు చెప్పొద్దు అంటే అర్థమేంటి? దేవునికి వారి మీద ఎంత తీవ్రమైన కోపం ఉందో. దేవుడు వాడు ఎంతగా మూర్ఖుడిగా మారాడు, ఎంతగా పాపిగా మారాడు. మేము 1, 2 సార్లు 3 సార్లు తర్వాత నువ్వు చెప్పాము. వాళ్ళు వచ్చినప్పుడు నవ్వుతూ మేము కూడా దాటిస్తాం. వాళ్ళు కూడా అప్పుడుదా దుర్మార్గం ఉంది, మా దగ్గరకు వచ్చి ఏదో మీరు కొంత నవ్వుతూ మాట్లాడారు. నేనేం చెప్తాం? నువ్వు నేర్పిన విద్య కదా నిర్దాక్ష అన్నట్టు వాళ్ళు నవ్వేదో మేము పళ్ళు మాత్రం బయటపడతాయి. బాపటి వాడు హృదయం చూపించలేదు. ఏమంటున్నాడు? వాడు మరణానికి అప్పగించబడ్డాడు, వాడు నువ్వు వారిని గీయడు, నువ్వు చచ్చిపోతావు అంటే వాడు పాపంలో ఉన్నాడు. అప్పులు ఎక్కడ వాడికి చెప్పొద్దు, కష్టాల నుంచి ఎట్లా బయటికి రావాలో వాడికి చెప్పొద్దు, శ్రమల నుంచి వాడు ఎట్లా బయటికి రావాలో చెప్పొద్దు, వాడి ఇబ్బందుల నుంచి ఎట్లా బయటికి రావాలో చెప్పొద్దు. వాడు అట్లే కావాలి, ఎందుకంటే వాడు వాడు మిత్రే ఉన్నమాట. అమ్మా దైవజనుడికి ఎంత ధైర్యం ఉందో తెలుసా? నీ జీవితంలో మెయిల్ ఎలా రావాలో చెప్పగలరు, నీ మరణం ఎలాగా శాసించగలరు. నన్ను హెచ్చరించిన సేవలు 5 మంది ఉన్నాను. వాళ్ళు ప్రార్థనలో కూర్చున్నప్పుడు అందరు వ్యక్తిగతంగా నా జీవనం గమనిస్తే వెంటనే ఫోన్ చేసి తమ్ముడు ఇలాగా ఉన్నాం అన్నాను, ఇలాగా ఉన్నాను చెప్తాను. వెంటనే నేను మార్చుకుంటాను. ఇప్పటికీ నేను ఓపెన్గా చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను, 100 మంది చూస్తున్నాను. చెప్పాలి దేవుడు నాకు, నేను మార్చుకోవాలి, మారాలి. దేవుడు చెప్పట్లేదు అంటే అర్థమేంటి? నన్ను దేవుడు తన నోటి నుంచి వేస్తాడు. ఎందుకు చెప్పట్లేదు దేవుడు? నువ్వు బెలవగలను. ఎందుకు చెప్పట్లేదు దేవుడు? నువ్వు మూర్ఖుడు అది కనుక, మూర్ఖుడు. ఎందుకు చెప్పట్లేదు దేవుడు? నువ్వు దేవుని పేరున వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు కనుక. ఇక నీ జీవితానికి దేవుడు ఏమీ చెప్పడు. ఫలిస్తావా? ఫలమవుతుందా? ఏమంటే ఫలమవుతుందా? చెప్పండి గట్టి. కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఎవరైతే ప్రేమించాడో వారిని శిక్షించాలి. కీర్తన 56వ అధ్యాయం 58వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం చదవండి. నేను ముగిస్తున్నాను. కీర్తన 58వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. తల్లి కడుపున ఆ. పుట్టినది మొదలుకొని తల్లి కడుపున పుట్టిన మొదలు భక్తిహీనుడు భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన తోడనే ఆ. అబద్ధములాడుచు పుట్టిన కూడా అబద్ధములాడతారు, తప్పిపోవుదురు. తప్పపోతారు. వారి విషము వారి విషయము నాగుపాము విషము వంటిది. ఏంటంట? నాగుపాము ఎవరంటే వీళ్ళు? ఏమండి? ఏమన్నా ఈ మాట పుట్టుకుంటే విశ్వాసంతో ఉంటారు. వీళ్ళు మాట్లాడా? ఏమండి? తల్లి కడుపులో నుంచి బయటికి వస్తున్నాడు వాడు బ్రహ్మాండు విపరీతమైన భావాలు పుట్టిన అబద్ధాలు. వారి విషము నాగుపాము విషము వంటిది. నాగుపాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిన వారి స్వరము వినపడకుండునట్లు చెవి కూసుకొనున్నట్టు
చెవిటి పాముల వలె వారున్నారు. చెవిటి పాముల వలె ఉంటారు. దేవా దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. పారు నీళ్ల వలె గతించిపోవాలి. అతడు తన బాణములను సంధింపగా అది తునాతునకలైపోవును. దేవుని విశ్వాసం కలిగిన హల్లెలూయా. చూస్తుంటే మందిరంలో సత్ర సంతానం గుణాలు చెప్తున్నాను. బైబిల్ పట్టుకున్నాను. నేను చాలా మంది చూస్తూ ఉంటాను. మంచిగా చర్చికి వెళ్తారు, సినిమాలు వెళ్తారు, చర్చికి వెళ్తారు, సిగరెట్ తాగుతారు, చర్చికి వెళ్తారు, మందు తాగుతారు. వీళ్ళందరూ ఎవరు? దుర్మార్గులు, సత్ర సంతానం. చర్చికి వెళ్తారు, వ్యభిచారం చేయాలి, చర్చికి వెళ్తారు, అబద్ధాలు, చర్చికి వెళ్తారు, మోసం చేయాలి, చర్చికి వెళ్తారు, ఇతర జీవితాలు పోటీ చేస్తారు. వాళ్ళు ఎటువంటి వాడు అంటే విశ్వసాత్మ లాంటి వాడు, నాగుపాము లాంటి వాడు. ఎవరిళ్ళు బాప్తిజం తీసుకున్నాడు గుణం అని. అమ్మా బాప్తిజం తీసుకున్న 2 రకాల గుణాలు ఉన్నాయి. చర్చిలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక గుంపు విషయమే, ఒక గుంపు వాడు విలువల్లో విషయమే ఉంటుంది, ప్రేమ ఉండదు, గుణం ఉండదు, మంచి ఉంటుంది, ఏముండదు. ఇంకొకళ్ళు పూర్తిగా సాత్వికం కలిగి ఉంటారు, పూర్తిగా నియమం కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ పరలోక బలం ఎవరికి వచ్చిందయ్యా అంటే సాత్వికులకు వచ్చింది, దినమాస గల వారికి వచ్చింది, దేవునికి లోబడి వారికి వచ్చింది, దేవుని శిక్షకి లోబడి వారికి వచ్చింది, దేవుని గద్దింపుకు లోబడి వారికి వచ్చింది. అలా గద్దింపుకు లోబడి వారికి వచ్చిందా అంటే వాడికి ఏం లేదు, మానవ మనసు లేదు, వాళ్ళకి ఏం లేదు. సద్దుపేయులు పరిశీలన జీవితాలు, సద్దుపేయులు బాప్తిజం తీసుకుంటున్నాను, పరిశీలన బాప్తిజం తీసుకుంటున్నాను. వాళ్ళ దగ్గర ఏం లేదు. మందిరంలో ఇప్పుడు పోయిన వారం చెప్పా, మందిరాన్ని కట్టబడాలా, మందిరంలో పరిశుద్ధి, మందిరంలో నువ్వు గొప్పగా ఉండాలని చెప్పి. ఇప్పుడు మందిరంలో మనుషులు ఎట్లుంటారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులకు బతుకులు ఎట్లుంటాయో దేవుడు చెప్తున్నాడు. అమ్మ దైవంలో కోపం వస్తే ఎట్లుంటుంది దేవుడు చెప్తుంది. మందిరంలో ఉంటే దీవించబడతాడు. మందిరంలో ఉండి మందిరానికి వచ్చి ఎట్లుండాలా? సతుకైలాగా, పరిశీలనలాగా, లేకపోతే యూదులాగా, ఎరుషలేము అని నిత్యము ఆరాధిస్తారు, యూదులేని నిత్యము దేవుడు స్తుతిస్తారు. ఆ నది జీవ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కష్టవారు, సాత్వికమైన మాట కలిగిన వారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? దేవునికి లోబడ్డారు, దేవునికి లోబడ్డారు, దేవుని కూడా నల్లబడ్డారు. కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది? మారు మనసు తగిన వాళ్ళు. ఆ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? పరమేశ్వరుల నుంచి జీవ వృక్ష ఫలములు వారికి వస్తూ ఉన్నాయి. అక్కడి నుంచే దీవెనలు దిగి వస్తే ఇక్కడ నువ్వు ఈ లోపంలో బతకడం గొప్ప. ఇంకెంత గొప్ప బతకచ్చు, ఎంత గొప్ప, ఇంకెంత గొప్ప దీవెనగా ఉండొచ్చు అండి. పైసలు సర్పసంతానటువంటిది గడ్డింపుకు లోబడు, శిక్షకి ఇష్టపడదు, లోబడదు. వారి లోపటి విషయం ఉంటుంది. ఇప్పుడు ఇతరులు నాశనం చేయడం. వీళ్ళు ఎక్కడ ఉంటారు? బాప్తిజం తీసుకునే గుంపులోనే ఉంటారు. అయ్యా వీళ్ళు ఎక్కడ ఉంటారు? బయటకే లేదు, మన పక్కనే ఉంటారు. నేను ముందు కూర్చుని ఉంటాను, నీ వెనకే కూర్చుని ఉంటాను, మీతో కలిసి నడుస్తూనే ఉంటారు. అక్కడ పైసలు అక్కడ వందనాలు, అమ్మ చెప్పింది ఆగైపోయింది. ఈ తమ్మని కనుక వందనాలు చెప్పాలా దీనికి అనయా రైతులా అనయా అని ఇక్కడ చెప్తారు. ఈ బొమ్మ దాటానికి ఆయనకి బాధ్యత లేదు. ఏ గుంపు ఇది? యాభన్నరీలు చెప్పండి, ఎక్కడున్నారు చెప్పండి. మందిరంలోనే ఉంటారు. ఈ 2 గుంపులు ఇక్కడే ఉంటాయి. 2 గుంపులు ఎవరు ఫలిస్తారు? ఎవరు ఫలిస్తారు? మారు మనసు పొందిన వారు ఫలిస్తారు. మారు మనసు లేదు
సంతానం ఆ గుంపులో నువ్వు ఉండకుండా ముందు కాక జీవ వృక్ష ఫలము నీ మీద దిగి వచ్చింది కాక మారు మనం దగ్గర ఫలం జీవితం జాగ్రత్త. నీ దగ్గర ఫలం రాలేదు, నువ్వు దీవించబడలేదండి, నువ్వు ఆశీర్వదించబడలేదండి. నా ప్రియపంటే ఉంది కదా, కారణం నువ్వే, కారణం నీ గుణమే, కారణం నీ మనసే, కారణం నీ ఆలోచన. దీవులు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? అది గట్టిగా చెప్తే ముగిస్తా. ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నాయి దీవులు? ఎక్కడ ఉన్నాయి? పరలోక ఫలాలు ఎక్కడ ఉన్నాయి? నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? లేదు కదా, అది ఉందా? నిజం చెప్పాయి ఉందా? నిజం చెప్పుకుందా? ఖచ్చితంగా లేదు. ఉందా? ఉందా? కూర్చోబెట్టి ఎక్కడ అడిగితే మొత్తం ఎగబడి కొడతాను. నువ్వు మా అమ్మ నేను ఎప్పుడు నిందిస్తామంటావు, ఎప్పుడు మమ్మల్ని తిరుగుతామంటావు, ఎప్పుడు పొడుగుతామంటావు అనుకున్నాను కదా. నా అదే గద్దించబట్టి అడిగారు, శిక్షించబట్టి అడిగారు. గద్దించుకోవడానికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆ సగం మర్చిపోకండి. రైతుల్లో తండ్రికి ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి గద్దిస్తాను. గద్దింపులు గొప్పవాడి గొడవలు గొప్పవాడికి వాటిని నీళ్ళు ఎక్కడో లేదు, నీ ఆశీర్వాదం ఎక్కడో లేదు. నువ్వు పొందినటువంటి మనసును బట్టి దిగించుకుంటావు. నువ్వు ఎంత మనసు మార్చుకుంటే, ఎంత నీ తలపలు మార్చుకుంటే, ఎంత నీ అలవాట్లు మార్చుకుంటే, ఎంత నీ అభిప్రాయాలు మార్చుకుంటే, ఎంత నీ యొక్క ఆలోచన విధానం మార్చుకుంటే అంతగా నువ్వు దీవించబడతావు, అంతగా నీ ఫలాలు నీ మీద ఉంటాయి. కాబట్టి లేదనుకో, నేను తప్పకుండా చూసాను ఈ అమ్మాయిని, వాళ్ళ పిల్లలు ఎంత వచ్చినా కూడా అంతే ఒకటి. వాడు జాయిగాడు నీ అంతైనా వాడు మీ అంతే ఉంటాడు. అది కాదు దేవుని ఉద్దేశం. పాలించాలి, బహుగా పరిస్థితుల్లో చివరి ఫలం ఎక్కడ ఉంది? మీరు చెప్పండి, ఫలం ఎక్కడుంది? 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 మారు మనసులో ఉంది, మార్చుకున్న మనసులో ఉంది, మార్చుకున్న గుణాల్లో ఉంది, మార్చుకున్న స్వభావంలో ఉంది, మార్చుకున్న అలవాట్లలో ఉంది, మార్చుకున్న ఆలోచనలో ఉంది, మార్చుకున్న తలంపుల్లో ఉంది, మార్చుకున్నటువంటి ఉద్దేశాల్లో ఉంది, మార్చుకునే మాటలో ఉంది, మారిన చూపులో ఉంది, మార్చుకున్న వినికిడిలో ఉంది, మార్చుకున్న పనిపాటల్లో ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే లోపల పచ్చబడతాయో పర్లోకం ఎక్కడో లేవండి, ఇక్కడే ఉంది, నీటిలోనే ఉన్నాయి. నువ్వు గొప్పగా దీవించబడతావు. అది మారినంత కాలం, అది మారినంత కాలం నీ జీవితంలో ఏ దేవుడు కూడా శాశ్వతంగా కోరుకుంటుంది. చాలామంది నేను చూస్తూ ఉంటుందండి, ఒక్క దీవెన కొనుక్కుంటే చాలు, మళ్ళా 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు దీవెన కూడా కనపడదు. ఈ 4 రోజులు ప్రాణం తీస్తాను దేవుడు ఏం చెప్పదు, వాళ్ళ జవాబు చెప్పకపోతే నేను దోషి, చెప్తే నేను అబద్ధం, చెప్తేనేమో నేను తిన్నాను కదా, చెప్తేనేమో నేను దోషిని. వాడు చెప్తేనే అబద్ధం, ఎందుకు వాడు అబద్ధం చెప్పాలి? ఏమన్నా దేవుడు చేస్తాను అన్నాడు, అబద్ధం చెప్తాను. ఆయన చెప్తే చెప్తాను, వాడికేమో అబద్ధం, దేవుడి దగ్గర దోషి. ఇటు తనలు పడితే అటు తనలు 200 రోజులకి మధ్యలో కూర్చున్నట్టు నన్ను 2 వైపులు వాయిస్తున్నారు, నేనేం చేయాలన్న మధ్యలో. అట్లే మమ్మల్ని 2 వైపులు, ఇటు వీళ్ళు వాయిస్తారు, ఎలా నువ్వు అబద్ధాలను చెప్పినావు, నువ్వు మోసలను చేసినావు, వాళ్ళని నువ్వు దైవం నా సేవకుడు కదా, నువ్వు అక్రమం ఎందుకు చెప్పినావు అని ఆయన వాయిస్తారు. చెప్పకపోతేనేమో వీళ్ళని తృప్తిపరచాలి, వీళ్ళని తృప్తిపరచాలి. అది అర్థమైనా పర్లేదు, చెప్పాలా, పిలవాలి. ఏమంటే పేరు కళ్యాణి, అసలు మనం యువరాణి అయిపోతామని చెప్పాలి. యువరాణి కాదు కదా, కనీసం రోడ్డు మీద వచ్చిన డబ్బా పెట్టు. యువరాణి అనగానే అర్థం చెప్తుంది, యువరాణి యువరాణి యువరాణి. ఇక అమ్మమ్మ చచ్చిపోయి
అన్నవాడు నేను ఎవరండి అన్నవాడు ఏమనుకుంటున్నావు? నాకు ప్రవచనం వచ్చింది, నా పేరు పెట్టి పిలిచిండు. ఇదన్నీ మర్చిపోతుంది. నువ్వు ఏ ప్రవచనం రాని, ఏ దర్శనం రాని, ఏమైనా రాని, నీకు మానవ మనసు లేదమ్మా. ఎందుకు పని చేస్తారు? ఎందుకమ్మా పిచ్చోడా ఎందుకు పని చేస్తాయండి? నీ దర్శనాలు పని చేస్తాయి, నీ ప్రవచనాలు చెప్పుకోవడం ఎంత గొప్ప ప్రయోజనాన్ని కానీ చెప్పినాడు బలమైన దేవుని ఆత్మలో ఉన్నవాడైనా కావచ్చు. ఒక 10,000 నుంచి ప్రవచనం కొనుక్కున్నట్టు కూడా ఉండాలి. వచ్చేవారు నేను కూడా బోర్డు పెట్టాను, నన్ను కలవడానికి ఎంత, ప్రవచనానికి ఎంత, నేను కూడా అనుభవించాను. వెళ్దామా? పని చేయవు. దరిద్రులు అయితే అందరూ ఆడ ఎప్పుడో దరిద్రుడే, ఈయనతోడు కొనుక్కునేటోడు కూడా దరిద్రుడే. ప్రేమతో దేవుడు చేయాలా, కనికరంతో చేయాలా. కాబట్టి 70 దేవుడు పెట్టాడు. దేవుడు ప్రేమలో నిలుచుండగా, దేవుల ప్రేమను ఏలుగా. కాబట్టి మానవ మనసు తగిన ఫలం నీ జీవితంలో నిత్యము ఫలించుగా. ఆ ఫలము నీవు నీ బిడ్డల తరతరాలకు అనుభవించుగా. అందుకొరకు యేసు కొన్ని నిర్మించుగా. తలవంచని ప్రార్థన చేస్తున్నాను. సర్వమైన సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభువుని ఆశ్చర్యకరమైన ఈరోజు మాతో మాట్లాడలేదు. సంఘంలో ఆయన బాప్తిజం తీసుకున్న 2 రకాల మనుషులు ఉంటారని, నీ పిల్లలైన వారు ఉంటారని, వాళ్ళతో కలిసి సర్వసంతానం ఉంటుందని, మా మనసు పశ్చాత్తాపమైన విశ్వాసంతో ఉంటారని, మా మనసు కలిగిన వారు, మీ అందరూ భయభక్తులు కలిగిన వారు కూడా ఉంటారు అని దాని ఈరోజు మీకు తెలియజేసి మానవ మనస్సు తగిన ఫలాలు ఫలించాలి. మా ఫలము పరదేశంలో జీవవృక్షానికి కాయబడినటువంటి ఆ ఫలాలు జీవవృక్షమే. నీ దగ్గర ఉన్న సకల దీవెనలు మాయే. మాకు మానవ మనసు, మా ఆలోచన మారిన, మా తలపు మారిన, మా ఉద్దేశాలు మారిన, మా పని పాటలు మారిన, మా యందు నీ భయము, నీ భక్తి, నీ విశ్వాసాలు అధికంగా ఉన్నా అమ్మకో ఫలాలు మా జీవితంలో సత్యసంతానం ఇన్స్టెంట్ దీవెనల కోసం ఎదురు చూస్తుంది. అప్పటికప్పటికే దీవెనలు కావాలి, అప్పటికప్పటికే ఏదో జరిగిపోవాలి, అప్పటికప్పటికే అన్ని రావాలి. రాకపోతే నిన్ను నిందిస్తారా, నిన్ను ద్వేషిస్తారా, నిన్ను అసహించుకుంటారా, నీ మీద నిందలు మోపుతారా, నీకు దూరంగా పడుతుంటారా. దూరంగా ఉంటుంది. నాయన నాకు దీవెన కావాలని అర్థమైన ప్రదేశాలను తిరుగుతారు. పిచ్చుకోవాలనే చేస్తారు. సత్వసంతానం కర్ణామాల్లో వాళ్ళని ప్రార్థన అంటారు, బైబిల్ అంటారు, దేవుడు అంటారు. చివరికి నిన్నే ద్వేషిస్తారు, నిన్నే ద్వేషిస్తారు. అక్కడ అక్కడ గుర్తులు బయట ఎక్కడ దేవుడు ఆ మందిరంలో ఉన్నాయని చెప్తున్నాను. మా లాంటి మందిరాలు ఎన్నైతే ఉన్నాయి. ప్రతి మందిరంలో సర్వసంతానం ఉంటుంది. నువ్వు ప్రేమించిన జనాంగం ఉంటుంది. నువ్వు ప్రేమించిన జనాంగాన్ని నువ్వు గద్దిస్తావు, వారిని శిక్షిస్తావు. నీ గద్దెకి, నీ శిక్షకు లోబడిన వాడు జీవ వృక్ష ఫలములను అనుభవిస్తాడు. అది లోబడిన వాడు, శిక్ష అనుభవించిన వాడు శిక్షితమైన వాడిని లోపల ఉంటాడు. వాడికి నెమ్మది ఉండదు, వానికి సమాధానం ఉండదు, వానికి శాంతి ఉండదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు, ఎవరితో పడితే వాడితో కలుస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే ఆలోచిస్తారు. స్థిర మనస్సు ఉండదు, స్థిర హృదయం ఉండదు, స్థిర ఆలోచన ఉండదు, స్థిర తలంపులు ఉండవు. వారి అంతకంతకి పతనం అవుతారు. కానీ నువ్వైతే మమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నావు, ప్రేమిస్తున్నాము అంటున్నావు. నీ ప్రేమ మాలో ఉన్నంత మేము ఫలిస్తూనే ఉన్నాం, మేము దీవించబడుతూనే ఉంటాం.
మేము ఆశీర్వించబడుతూనే ఉంటాం, మేము అభివృద్ధి చెందుతూనే ఉంటాం. మా అభివృద్ధిలో, మా దీవెనలో, మా ఆశీర్వాదాలు, మా ఫలంలో నీకు నిరంతరం మహిమ మా ద్వారా వస్తూనే ఉంటుంది ప్రభావ. నిరంతరం మహిమ చెందించేవారుగా మేము ఉండాలి. అలాగే ఈ రోజున నీ సన్నిధికి చేరినటువంటి ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను. మా బాధలు ఎక్కడో లేదు ప్రభావ, నీ దగ్గరే ఉంది. నీకు భయపడే దానిలో మా ఫలం ఉంది, నీకు లోబడే దానిలో నీకు ఫలం ఉన్నది, నిన్ను ఆరాధించే దానిలో నీ ఫలం ఉన్నది, నీ ఎదురు భయభక్తులు కలిగే దాంట్లో నీ ఫలం ఉన్నది, నీ ఎదుట యథార్థంగా ఉండే దాంట్లో నీ ఫలం ఉన్నది. నీ మందిరం యొక్క క్రమాన్ని మేము సక్రమంగా పాటించినప్పుడు ఫలం ఉంటుంది, మందిరం యొక్క నిబంధనలు లోబడినప్పుడు మా ఫలం ఉంటుంది. నైనా ఈ సేవకులకి నేను వాక్యం ఇచ్చి అది బోధిస్తున్నప్పుడు అది విన్నవాడు, నేను దానికి లోబడిన వాడు జీవవృక్ష ఫలములతో ఉంటుంది. నన్ను దాసుల ద్వారా నీ వాక్యం చెప్తున్నప్పుడు నొచ్చుకున్నవాడు, బాధపడిన వాడు, నైనా అది అసహ్యం అనుకున్నవాడు, ఆ మాటలు, ఆ వాక్యం యొక్క గద్యంపులు నైనా వారికి ఇబ్బంది కలిగింది అనుకున్నవాడు సర్పసంతానం అనుకున్నాడు. మాలో ఆ సర్పసంతానం ఉండకుండా మీరు తొలగించండి. సర్పసంతానం లక్షణాలు ఏమి ఉండదు ప్రభావ, లక్షణాలు ఏమి ఉండదు మా దగ్గర. నువ్వు సాత్వికుడివి, దీన మనసు కలవాలి గనుక నీ కాడిని మేము ఎత్తుకుని సాత్వికత్వంలో, దీన మనసులో మేము దగ్గర నేర్చుకోవాలి. అటు మంచి గుణం మా గద్దెలన్నీ మా మేలు, నువ్వు శిక్షించేది మా మేలు. ఇది గద్దెలో, నీ శిక్షలో, ఉపదేశంలో మాకు మేలులు వెంబడి మేలు ఉన్నాయి, దీవెనలు వెంబడి దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ మా ప్రత్యేకంగా ప్రభావ మాకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి రావాల్సిన అక్కడేం లేదు. మా మాటలోనే ఆశీర్వాదం ఉన్నది, మా చూపులోనే ఆశీర్వాదం ఉన్నది, మా నడవడిలోనే ఆశీర్వాదం ఉన్నది, మేము వినే నీ మాటలోనే ఆశీర్వాదం ఉన్నది, వాటిని అనుసరించే విధానంలోనే సంపూర్ణమైన ఫలాలు మా జీవితంలో ఉన్నాయి. ప్రభావం అవి మేము గుర్తిరగాల, వాటిని మా దగ్గరికి మేము రప్పించుకోవాలి, వాటిలో మేము జీవించాలి అని ఏడున్నారు. మా మేలు, మా దీవెలు, మా ఆశీర్వాదం, మా ఎదుగుదల, మా అభివృద్ధి, మా సుఖం, మా క్షేమం, మా కాపుదల అంత ఈ శిక్షలోనే ఉంది, నీ గతిలోనే ఉంది. దాన్ని లోబడితే నీ అపారమైన ప్రేమ మమ్మల్ని ఆవరిస్తుంది. ఆ ప్రేమ ఎంతగా మా మీదకి వచ్చిందో అంతగా నీ పరలోక ఫలాలు మమ్మల్ని ఆవరిస్తాయి. వాటిలో మేము ఉంటాము. అలా ఉంచాలని కోరుకుంటున్నాను. సర్ప సంతానం మా దగ్గర ఉంటే ఇక్కడ నుంచి తీసివేయండి. అట్టి మనస్తత్వం, అట్టి ఆలోచన, అట్టి తలంపులు, అట్టి గుణగణాలు వాళ్ళు ఉండటానికి వీల్లేదు. మేము ఫలించాలి, అందరూ ఫలించాలి, అన్ని రకాల ఫలించాలి, అన్ని విషయాల్లో ఫలించాలి. ఆ ఫలం యేసుక్రీస్తు ద్వారానే మాకు రావాలి అని అట్టి ఫలంలో నిలబడి నేను రావటానికి మాకందరికి మానవ మనసు కలిగేసి దాని దాని ఫలం మా హృదయంలో మదిలంగా ఉంచి స్థిరపరచున్నాను. ఏసే నామని ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక.